మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు సంబంధించినటువంటి తన తల్లి ఇంటి వద్దకు మనం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కనీసం దాటాలంటే దాటలేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడొచ్చు చెట్లు, కేవలం చెట్లను బేస్ చేసుకుని మాత్రమే మనం దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో మరణించినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామంలో మనం ఉన్నాం. రీసెంట్గా ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అవ్వడం పట్ల మరి యావత్ దేశం కూడా మరి కన్నీటి పాలితమైంది. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి మొత్తంలో కన్నీరు మున్నారయ్యారు. నక్సలిజంలో పేరు తీసుకొచ్చినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. ఇంట్లో మొత్తం పూర్తి మొత్తంలో కనీసం గోడలు, సిమెంట్ గోడలు లేనటువంటి ఇంట్లో మనం ఉన్నాం. పూర్తి మొత్తంలో ఇంట్లో చూడవచ్చు, కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. హిడ్మా ఎప్పుడు వెళ్ళిండు నక్సలిజంలో? మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం మారింది. ఈ నేపథ్యంలో మనం హిడ్మా నివసించినటువంటి ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, హిడ్మాకు సంబంధించినటువంటి బాల్యం ఏ విధంగా ఉంటుండే, ఆయనకు సంబంధించినటువంటి గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడే విధంగా ఉండే ఇప్పుడే విధంగా ఉన్నాయి, హిడ్మాకు సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. మరి వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, ఆయన ఎక్కడి వరకు చదువుకున్నాడు, ఆయన తర్వాత ఏం చేసిండు, అసలు దండకారణ్యంలోకి అడవుల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏముంది, ఇక్కడ అభివృద్ధి ఏముంది, ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే పుట్టినటువంటి నేలగడ్డ మీద ఉన్నటువంటి ప్రజలతో నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సుక్మా జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. గతంలో ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఫ్లైఓవర్కి సంబంధించి గతంలో ఈ ఫ్లైఓవర్ కాకుండా పూర్తి మొత్తంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లను గతంలో హిడ్మా బాంబులు పెట్టి వేల్చిరని ఒక ఆరోపణ అయితే చాలా బలంగా ఇక్కడ వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు హిడ్మా మరణానంతరం మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని వేగవంతం చేస్తూ ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే రోడ్లను మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తి మొత్తంలో ఎక్స్టెన్షన్ చేసి కూడా మరి రోడ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే తాత్కాలికంగా కట్టినటువంటి బ్రిడ్జి మీద మనం ఉన్నాం. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా మరి కేవలం ఈ వాహనాల రాకపోకలు మాత్రమే ప్రస్తుతానికి తాత్కాలికంగా కూడా ఇక్కడ కట్టినట్టు కనబడతా ఉంది. గతంలో మావోయిస్టులకు సంబంధించి కూడా అనేక సందర్భాల్లో కూడా అనేకమైనటువంటి బ్రిడ్జ్లను కూడా మరి బాంబులు పెట్టి వేల్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజులు అలాంటి పరిస్థితులు ఉండవని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలకు సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనైతే చాలా పెద్ద ఎత్తుగా చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా పూర్తి మొత్తంలో కూడా మరి వెనుకబడిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రోడ్లను ఇప్పుడిప్పుడే మరి రిపేరింగ్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతూ ఉంది. ఇక ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అభివృద్ధిలో చాలా వరకు మరి వెనుకబడిపోయినట్టు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇకనైనా అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కాకపోతే ఇప్పుడు మరి మావోయిస్టులను ఏదైతే మరి 2026 వరకు కూడా పూర్తి మొత్తంలో అంతం చేస్తామని మన కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అగ్రనాయకులంతా కూడా మరి ఎన్కౌంటర్కు బలైపోయినటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే కొంతమంది మావోయిస్టు సంబంధించినటువంటి నేతలు కూడా మరి పెద్ద ఎత్తున కూడా పోలీసుల ఎదుట లొంగిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే మరి ఇక్కడ అభివృద్ధి జరగదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నాం. అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు హిడ్మా మరణానంతరం మరి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనే అంశాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి
అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి పరిసరాల పరిస్థితుల గురించి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గురించి కావచ్చు. ఇంతకుముందు గతంలో హిడ్మా ఇక్కడికి ఏమైనా రావడం జరిగిందా, హిడ్మాకు సంబంధించి ఏమన్నా అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేసిర్రా, మరి మావోయిస్టులకు పోయిన చాలా ఏళ్ళ తర్వాత హిడ్మా రావడం జరిగిందా, వచ్చినా ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేసిండా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి అనే అంశాల గురించి కూడా మరి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా హిడ్మాకు సంబంధించిన కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడించి మరి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పువర్తి గ్రామానికి చెందినటువంటి ఏదైతే గ్రామ సమీపంలో మనం ఉన్న ఇంకా 11 కిలోమీటర్లు వెళ్తే ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామానికి మనం చేరుకుంటాం. పూర్తి మొత్తంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు మరి చాలా అధ్వారణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మరి గత 20 ఏళ్ళ కిందట దేశం ఏ విధంగా ఉండేనో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అభివృద్ధి ఇప్పుడిప్పుడే జరుగుతున్నట్టు కూడా మనం చూడవచ్చు. పూర్తి మొత్తంలో రోడ్లకు సంబంధించి ఇప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే అభివృద్ధి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే ఈ పువర్తి గ్రామానికి వెళ్ళే రూట్లో చూడొచ్చు, పూర్తి మొత్తంలో నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక్కడ పనులు జరుగుతున్నట్టు కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారేడుమిల్ అడవిలో చనిపోయినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నివాసులతోటి మాట్లాడి చిన్నతనంలో ఉన్నటువంటి హిడ్మా పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆయన నేపథ్యం ఏంది, అడవుల బాట హిడ్మా ఎందుకు పట్టాడు, ఆ తర్వాత ఆయన మరి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, మరి ఇంత దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి హిడ్మాకు సంబంధించి మరి ఇక్కడ ఏ విధంగా ఉండే, ఇంతకుముందు ఇక్కడికి ఏమన్నా వస్తూ ఉండేనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంది, ఆయనకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంది అనే అంశాల గురించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి మరి ఆ రోజు చూసినటువంటి వీడియోలో చాలా వరకు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. సో ఆమెతో కూడా ఒకసారి మాట్లాడి మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే హిడ్మా అంటే దేశవ్యాప్తంగా మరి పేరువైనటువంటి వ్యక్తి, మావోయిస్టులో బడా నేతగా ఉన్నటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాల గురించి ఒకసారి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు సంబంధించినటువంటి తన తల్లి ఇంటి వద్దకు మనం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఇంకొక 2 కిలోమీటర్ల దూరం వెళ్తే ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి నివాసం చేరుకుంటాం. కానీ మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి మొదటి నుంచి కూడా మనం రావాలంటే చాలా కఠినమైనటువంటి వాతావరణాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు మార్గం కూడా పూర్తి మొత్తంలో కూడా చాలా అధ్వానకర పరిస్థితిలో ఉంది, చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు ఉంది. ఒకసారి చూడొచ్చు, నేను నడుస్తూ ఉన్నటువంటి దారి పూర్తి మొత్తంలో ఒక వరద నీరు వస్తున్నటువంటి ప్రాంతంలో కూడా పూర్తి మొత్తంలో కూడా రోడ్డు కూడా పూర్తి మొత్తంలో మాయమైపోయినటువంటి పరిస్థితి. ఒక ఎండిపోయినటువంటి చెట్టు మరి దీన్ని అడ్డంగా వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నివాస పరిసర ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని ఏదైతే ఈ నీటిని దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి నేను నడుస్తూ ఉన్నా, చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీంట్లో ఒకవేళ కనుక అనుకోని పరిస్థితుల్లో కింద జారి పడిపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, పూర్తి మొత్తంలో ఈ చెట్టు నుంచి మార్గం దాటాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకసారి వాటర్ని చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కింద చూడొచ్చు, వాటర్ పూర్తి మొత్తంలో నాకంటే ఎత్తు వరకు కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి. హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి గ్రామానికి వెళ్ళాలంటే వీటిని దాటుకొని వెళ్ళాలి. ఈ ప్రాంతాల్లో ఇవి కూడా వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, 4 వీలర్కి అయితే అసలు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. పూర్తి మొత్తంలో ఖాళీ నడక ద్వారానే వెళ్ళాలి. అది కూడా సాహసభరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి దాటుతూ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. కనీసం దాటాలంటే దాటలేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడొచ్చు, కేవలం చెట్లను బేస్ చేసుకొని మాత్రమే మనం దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలంతా వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే ఇలాంటి భారితమైనటువంటి మరి సాహసాలు చేసే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగు లేకపోతే వాటర్ సంబంధించినటువంటి ఇక్కడ మరి కుంటను దాటాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇక్కడ ఒక బ్రిడ్జ్ లేదు, ఇక్కడ రోడ్డులు దాటాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, పూర్తి మొత్తంలో
ఖాళీ బాటంనే ఇక్కడ ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. కనీసం బైకులు వచ్చేటువంటి ద్విచక్ర వాహనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. హిడ్మా నిజంగానే దీనికోసమే మరి ఇన్ని రోజులు ఆయన దీనికోసం అడవిలోకి వెళ్ళిండా అనేది అనుమానం కూడా వ్యక్తం అవుతా ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడికి రావాలంటే చాలా కష్టమైన పనిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బలగాలు కావచ్చు, ఆ తర్వాత చాలా పరిణామాలు కూడా ఇక్కడ రావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే మొదట ఏదైతే పోలీసులకు సంబంధించి ఇక్కడ రావాలంటే అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వైఆర్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హిడ్మాకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఏదైతే ఇంటెన్షన్ తోటే ఈ సాహసమైనటువంటి పనులు మేము చేస్తూ ఉన్నాం. పూర్తి మొత్తంలో ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారు ఇప్పటికే 11 కిలోమీటర్ల మేర మేమైతే రావడం జరిగింది. ఆ తర్వాత సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా పూర్తి మొత్తంలో కూడా ఇట్లాంటి సాహసభరితమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఏదైతే హిడ్మా యొక్క తల్లి నివాసానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి యొక్క మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా హిడ్మా ఎందుకు అడవి బాట పట్టాడు, హిడ్మా ఎప్పుడు లాస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది, హిడ్మాకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే, హిడ్మా ఎందుకు అడవి బాట పట్టిందనే అంశాల గురించి ఆమెతో మాట్లాడి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో మరణించినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఇంటి వద్ద మనం ఉన్నాం. చూడొచ్చు, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ ప్రాంతం. ఇక్కడ చూడొచ్చు హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కళ్ళ కట్టినట్టు కూడా మనకు కనబడతా ఉన్నది హిడ్మాకు సంబంధించి. ఎందుకంటే హిడ్మా అంటే దేశం మొత్తం కూడా తెలిసినటువంటి పేరు. హిడ్మా అంటే సాదాసీదమైనటువంటి నక్సలైట్ కాదు, చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మరి నక్సలిజంలో పేరు తీసుకొచ్చినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం. ఇంట్లో మొత్తం పూర్తి మొత్తంలో కనీసం గోడలు సిమెంట్ గోడలు లేనటువంటి ఇంట్లో మనం ఉన్నాం. పూర్తి మొత్తంలో ఇంట్లో చూడవచ్చు కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంట్లో కనీసం బెడ్ లేవు, ఫర్నిచర్ లేవు, ఇంట్లో కనీస సామాగ్రి కూడా లేదు, కనీసం వండుకోవడానికి మరి గ్యాస్ పొయ్యి లేనటువంటి పరిస్థితి కూడా ఇంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. హిడ్మాకు సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య యొక్క భార్య, వాళ్ళ వదినే, అదేవిధంగా హిడ్మాకు సంబంధించినటువంటి సోదరుడు కూడా ఇక్కడ ఉన్నారు. హిడ్మాకు సంబంధించినటువంటి చిన్ననాటి సమయంలో ఆయన ఈ పూర్తి మొత్తంలో ఈ ప్రదేశంలో తిరగడం, ఆ తర్వాత ఏదైతే నక్సలిజం భావజాలకు ఆకర్షితుడై మరి నక్సలిజం వైపు అడుగులు వేయడం, అడవిలోకి వెళ్ళడం కూడా తెలిసిన విషయమే. రీసెంట్గా ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అవ్వడం పట్ల మరి యావత్ దేశం కూడా మరి కన్నీటి పారితమైంది. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి మొత్తంలో కన్నీరు మున్నాయిరయ్యారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మరి చాలా వరకు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హిడ్మా చాలా పెద్ద ఎత్తున పెద్ద నాయకుడైన, ఏదైతే మావోయిస్టులో అతిపెద్ద నాయకుడైన కూడా కనీసం గూడు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితిలో హిడ్మా ఉన్నాడనేది ఇలా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, హిడ్మాకు సంబంధించినటువంటి బ్రదర్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హిడ్మా ఎప్పుడు వెళ్ళిండు నక్సలిజంలోకి? इस मर को बना के न दो, इस मर बेले बना के न देंगे. ಅದು ಓಣ ಫೋಟೋ ಇತ್ಕಸೋನೆ ಇಲ್ಲೇ ಮಂದ ಫೋಟೋ ವಾಡೋಣ ಅದು ಫೋಟೋ ವಾಟ್ಕೆನೆ ಮನಲ್ಲಿ ನನ್ನ ಊಡ್ಸೋಡ್ ಮಂತಾನ ఊడ్చోడు పంచోడు నన్ను వెంటే బాత నన్ను దుష్మన అయ్యోన్ బాతకి ఇవ్వన్ ఇంక పాయకాన్ కాಯ್ದನ್ನೇ ಬೇಲೆ ಮತ್ತೆ ಜೀವಿ ಬೇಲೆ ಮತ್ತವ್ರು ಹೊತ್ತಿಗೆ ಯೋತವ್ರು ಅಯ್ಯೋ ಕಸೋನ ಇವ್ರು ನನ್ನ కేతి భూత కీనోన ఇది చరే మాట. హిడ్మా ఎప్పుడన్నా వచ్చిండే ఇక్కడికి మీ తమ్ముడు భయ్య ఇద్దరు రాతే? ಫೋಟೋ ಅದು ಬೇಡಾರ್ ಲೆಕ್ಕತದ್ದು ಬಿಡಿಯ ಬನಾಕಿಸ್ಮನು ಅದು ಈಚರ್ತದ್ದು ಬನಾಕಿಸ್ಮಂತ ತನ ಅದು ಕಿರಿಯಕಾರ ಅಂತಸ್ಕೆ ಅದೇ ಇದೆ తనది మీదకొని బాధక తనదిల్ల సార్. ఓకే, హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకు
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ భాష గోండు భాష సంబంధించి మాత్రమే రావడం, మరీ ఏ ఇతర భాషలు కూడా హిందీ కావచ్చు, ఇక్కడికి సంబంధించినటువంటి ఇతర భాషలు కూడా ఇవి రాకపోవడం, మనకు సంబంధించి కూడా మరి వీళ్ళకి సంబంధించినటువంటి గోండు భాష రాకపోవడం కూడా మరి కాస్త కమ్యూనికేషన్ కూడా గ్యాప్ జరుగుతూ ఉంది. ఇడ్మాకు సంబంధించినటువంటి అంశంలో తన సోదరుడు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి వదిన కూడా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మరి మొదటి రోజు నుంచి కూడా కన్నీటి పరితమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇడ్మాకు సంబంధించి చిన్ననాటి కాలంలో ఈ ఏరియాలో మొత్తం కూడా మరి తిరుగుతూ ఈ ఏరియాలో గడిపినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ అనేకంగా ఉన్నాయన్నట్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతూ ఉన్నారు. మరొక పక్క చూసుకుంటే హిడ్మా ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో ఆడుకుంటూనేనట. చిన్ననాటి కాలంలో ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో ఆడుకుంటూ సేదా తీరుతూ ఇక్కడే బాల్యం మొత్తం కూడా గడిపినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కొంత కమ్యూనిజం భావజాలకు మరి ఆయన ఆసక్తి చూపడం, ఆ తర్వాత నక్సలిజం వైపు అడుగులు వేయడం, ఆ తర్వాత నక్సలిజంలో చేరడం, ఆ తర్వాత మరి నక్సలిజంలో తనకైనటువంటి ప్రత్యేకత మరి తీసుకురావడం, ఆ తర్వాత అగ్రనాయకుడిగా ఎదగడం కూడా ఏదైతే ఇడ్మాకు సంబంధించినటువంటి ప్రత్యేకగా మనం చెప్పుకోవచ్చు. ఇడ్మాకు సంబంధించి చాలామంది చెప్తూ ఉంటారు, మరి ఇడ్మా అంటే నక్సలైట్లు అంటేనే ఒక ఓన్లీ హిడ్మా కాదు, నక్సలైట్లు అంటేనే చాలా పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు, ఆస్తులు పోగు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. కానీ హిడ్మాకు సంబంధించి అత్యంత మారుమూల ప్రాంతం, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అత్యంత మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతంలో కనీసం రోడ్డు రవాణా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కూడా ఏది ఇంక్లూడింగ్ ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటిలో కూడా కరెంటు సదుపాయం లేదు, అదేవిధంగా వీళ్ళకి గ్యాస్ సదుపాయం లేదు. ఇప్పుడిప్పుడే హిడ్మా చనిపోయిన తర్వాతనే ఇక్కడ రోడ్లన్నీ కూడా మరి వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతవరకు అయితే బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమో హిడ్మా మా గ్రామానికి ఏం చేసింది లేదంటూ కూడా కొంతమంది ప్రజలు చెప్తూ ఉన్నారు. హిడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు, దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు హిడ్మా గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడికి రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల నేపథ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ నేపథ్యంలో ఇక్కడికి రావట్లేదు, ఇక్కడికి వచ్చి ఎవరిని కలవలేదు. గత కొన్ని ఏళ్ల కిందట మరి రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కొంతమందికి కూడా హిడ్మా సాయం చేసినట్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కాస్త లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో, స్థానిక భాష ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి గోండు భాష మాత్రమే రావడం, కనీసం హిందీ కూడా కొద్ది మొత్తంలో కూడా రాకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎవరితో కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ బాధను పంచుకోలేకపోతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ మొహంలో ఉన్నటువంటి బాధతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వాళ్ళ మొహానికి అంటే వాళ్ళ మొహ కదలికలు కావచ్చు, లేకపోతే వాళ్ళ హావభావాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు పూర్తి మొత్తంలో దుఃఖంలో ఉన్నారని అయితే మనకు తెలుస్తూ ఉంది. హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటి ముందే మనం ఉన్న హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లు కూడా పూర్తి మొత్తంలో కూడా మనం మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి మొత్తంలో కనీసం సిమెంట్ గోడలు కూడా కావు, కేవలం మట్టి గోడలు ఉన్నాయి. ఆ తర్వాత మీద ఏదైతే మరి కట్టెలతో ఆ తర్వాత గడ్డితో ఏర్పరచుకున్నటువంటి ఇల్లు మాత్రమే. ఇది గట్టి వర్షం కొడితే ఎక్కడికక్కడ కూలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక మరోపక్క హిడ్మాకు సంబంధించినటువంటి ఇంకో ఇంటి పక్కనటువంటి ప్రాంతం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు మొత్తం కూడా ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి పశు సంపద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో హిడ్మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే ఎద్దులు కావచ్చు, అదేవిధంగా బర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో కట్టేస్తారంట. అదేవిధంగా వెనుక వైపు ఉన్నటువంటి ఏదైతే ఆ చెట్టు కింద మరి చిన్నప్పుడు అదైతే హిడ్మాకు సంబంధించినటువంటి బాల్య సమయంలో ఇక్కడ మరి ఆటలు ఆడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మరి సేదా తీరుతుండేనట. అదేవిధంగా హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటి వెనకాలనే ఒక మరి టవర్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ హిడ్మా మరణాంతరం కూడా మరి అభివృద్ధి శరవేగంగా పెరుగుతుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, ఏదైతే మార్చి 30, 2026 వరకు నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరి బల్లగుద్ది చెప్పింది. ఈ నేపథ్యంలో చాలామంది నక్సలైట్లు కూడా ఇప్పటికే మరి ఎన్కౌంటర్లో మరణించారు, కొంతమంది నక్సలైట్లు లొంగిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో హిడ్మాకు సంబంధించి ఏదైతే ఎన్కౌంటర్ ఉంటుందో ఎన్కౌంటర్ అనేది జరగలేదు, కేవలం హత్య చేసిరంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటే, మరోపక్క ఎన్కౌంటరే జరిగిందంటూ కూడా కేంద్ర బలగాలు చెప్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఏదైతే హిడ్మా చనిపోయిన అనంతరం కూడా ఇక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున కూడా మరి ఏదైతే అభివృద్ధి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది చెప్తూ ఉన్నారు ఇక్కడ అభివృద్ధి కేవలం ఈ అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద కోసమే, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇక్కడ మరి
ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదని చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మరి అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ అర్థమవుతూ ఉంది ఏంటంటే ఇన్నేళ్ల కాలంలో మరి ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాయిస్టులు అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ రాకపోకలు జరగడానికి ఉన్నటువంటి బ్రిడ్జ్లను సైతం కూల్చేసినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోతూ ఉంది ఏదైతే ఏజెన్సీ ఏరియాలో అంటూ కూడా మరి ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి మరి ఏదైతే చాలా చర్చ జరుగుతూ ఉంది మావోయిస్టులకు సంబంధించి మరి డెడ్ లైన్ పెట్టిరు ఏది మార్చి 30, 2026 వరకు అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఏం జరగబోతుందని చాలామంది ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది అంటూ ఉన్నారు నక్సలిజం అనేది మరి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మావోయిస్టులు అంతా కూడా ప్రజల్లోకి రావాలి, పౌర సమాజం కోసం పోరాడాలి, మావోయిస్టులు అంతా కూడా తప్పనిసరిగా గన్నులు ఇడిచిపెట్టి పెన్నులు పట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఏదైతే మార్చి 30, 2026 మరి రావడానికి కూడా చాలా తక్కువ టైం ఉంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతున్న అంశాల గురించి కూడా ఒకసారి వెయిట్ చేద్దాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మావోయిస్ట్ హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటిలో చాలా వరకు ఏదైతే చూస్తేనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు ప్రభుత్వం అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకు సంబంధించి రివార్డే ₹1,00,00,000 రివార్డు ప్రకటించింది. ₹1,00,00,000 రివార్డు ప్రకటించినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లు చాలా విషాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గట్టి వర్షం కుడితే పూర్తి మొత్తంలో కూడా కూలిపోయేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంటికి సంబంధించి కనీసం గ్యాస్ లేదు, కరెంటు లేదు, ఎలాంటి రవాణా సౌకర్యం లేదు, కనీసం వాటర్ సదుపాయం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఇంటికి సంబంధించి చూస్తే పూర్తి మొత్తం కూడా నేల కూడా మట్టితోటి అలిగినటువంటి పరిస్థితి. గత 30 ఏళ్ళ కిందట ఏదైతే మన తెలంగాణ ఏ విధంగా ఉండేనో ఇప్పుడు హిడ్మాకు సంబంధించినటువంటి ప్రాంతం కూడా ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా కనీసం సిమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం కూడా ఏ ఒక్క దగ్గర కూడా జరిగినట్టు కూడా కనబడతలేదు. సో ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ విషయంలో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి నుంచి వేగవంతం పనులు చేస్తామని చెప్తా ఉంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మొత్తానికైతే హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తానికైతే వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి హిడ్మా ఇది చాలా కాలంగా దూరంగా ఉన్నాడు, ప్రజల కోసం పోరాటం చేసిండంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. హిడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన భార్య రాజే కూడా మరి ఎన్కౌంటర్లో మరణించింది. ఆమె మీద కూడా 50 లక్షల రివార్డు ఉంది. అంత పెద్ద ఎత్తున అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి ఏదైతే హిడ్మా కావచ్చు, ఆయన భార్య రాజాకు సంబంధించి కావచ్చు, పూర్తి మొత్తంలో కనీసం కరెక్ట్ ఉన్నట్టు అంటే ఏదైతే కాంక్రీట్తో ఉన్నటువంటి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు.